బ్రేకింగ్ న్యూస్ సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో రేపు తుది తీర్పు వెలువడనుంది. కూతురు కులాంతర వివాహంపై ఆగ్రహించిన తండ్రి మారుతీరావు సుపారి గ్యాంగ్ తో ప్రణయ్ ను హత్య చేయించారు. 2018 సెప్టెంబర్ 14న జరిగిన ఈ ఘటనలో మొత్తం 8 మంది నిందితులను గుర్తించారు. ఇప్పటికే ఏవన్ మారుతీరావు బలవన్ మరణానికి పాల్పడగా రేపు కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందో అన్న ఉత్కంఠ ఏర్పడింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో రేపు తుది తీర్పు వెలువడనుంది. కూతురు కులాంతర వివాహం చేసుకుందని తండ్రి మారుతీరావు అత్యంత దారుణంగా ప్రణయ్ని హత్య చేయించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులున్నారు. A1 మారుతీరావు, A2 సుభాష్ శర్మ, A3 అస్గర్ అలీ, A4 మహమ్మద్ బారీ, A5 కరీం, A6గా శ్రవణ్, A7 శివ, A8గా నిజాం. మొత్తం 8 మంది నిందితులు కూడా ఉన్నారు. 8 మంది నిందితుల్లో A1 మారుతీరావు ఇప్పటికే అతను 2020లోనే ఆత్మహత్య చేసుకొని కూడా చనిపోవడం జరిగింది. మిగతా నిందితులు A2, A3 మినహా మిగతా వారంతా కూడా బెయిల్పై బయట ఉన్నారు. A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మ అతను సబర్మతి జైల్లో ఉన్నారు. గతంలో ఇతను మాజీ హోంమంత్రి అరుణ్ పాండ్యన్ హత్య కేసులో కూడా ఇతనిపై కేసులున్నాయి. అతను సబర్మతి జైల్లో ఉన్నారు. అదేవిధంగా A3 అస్గర్ అలీ చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా నిందులంతా కూడా మారుతీరావు సోదరుడు శ్రవణ్ కానీ, కరీం కానీ, అదేవిధంగా డ్రైవర్ శివ కానీ, నిజాం వీరంతా కూడా బెయిల్పై బయట ఉన్నటువంటి పరిస్థితి తెలుసుకోవచ్చు. మొత్తం మీద ప్రణయ్ తండ్రి ఎవరైతే ఉన్నారో బాలస్వామి మొదటి నుంచి కూడా నిందితులకు శిక్ష పడాలని కూడా న్యాయ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కోర్టులో వివిధ దశలో కూడా ట్రయల్స్ జరగడం జరిగింది. రేపు తుది తీర్పు వెలువడనుంది. అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక పరువు హత్య కేసులో కూడా కోర్టు నిందితులకు ఏ విధమైనటువంటి తీర్పు విధిస్తుందో కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అమృత ప్రణయ్ ప్రేమ వివాహం మొత్తం కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. 2018 సెప్టెంబర్ 14న కూడా ప్రణయ్ని హత్య చేయించడం జరిగింది. ఏదైతే అమృతతో కలిసి కూడా అతను ప్రైవేట్ ఆసుపత్రికి రావడం జరిగింది. అమృత అప్పుడు ప్రెగ్నెంట్గా ఉండడంతో కూడా హెల్త్ చెకప్ కోసం కూడా సెప్టెంబర్ 14, 2018 సెప్టెంబర్ 14న అతను ఆసుపత్రికి రావడం జరిగింది. అప్పుడు ఆసుపత్రికి వచ్చి తిరిగి వెళ్తున్నటువంటి క్రమంలోనే కూడా ప్రణయ్ని అత్యంత దారుణంగా కూడా గొంతు కోసి అక్కడే చంపడం జరిగింది. ఈ కేసు అంతా కూడా మనం మొదటి నుంచి కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత 2019లో కూడా నిందితులకు బెయిల్ రావడం జరిగింది. ఆ తర్వాత 2020లో బెయిల్ వచ్చిన ఒక 6 నెలల తర్వాతనే ఖైరతాబాద్లో మారుతీరావు ఆరోగ్యరీత్యా కానీ అదేవిధంగా ఈ కేసులు ఎదుర్కోవడంలో కానీ అతనంతా కూడా అతని మానసిక పరిస్థితి సరిగా లేక కూడా ఖైరతాబాద్లోని ఒక వాసవి భవన్లో కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మిగతా నిందితులంతా కూడా కొంతమంది బెయిల్పై ఉంటే A2, A3 మాత్రం జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు నల్గొండలోని SC, ST కోర్టు అదేవిధంగా 2 అదనపు సెషన్ కోర్టులో కూడా తుది తీర్పు వెలువడనుందని చెప్పవచ్చు. నిందితులు ఎవరైతే బెయిల్పై ఉన్నవారినందరూ కూడా ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం కనపడుతుంది. అయితే A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మని అతను సబర్మతి జైల్లోనే ఉన్నారు కాబట్టి వర్చువల్గా మీట్ అవకాశం కనపడుతుంది. మిగతా బెయిల్పై ఉన్న వారందరూ కూడా రేపు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పరువు హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారికి ఏ శిక్ష పడుతుందని కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 2018 సెప్టెంబర్ 14 అంటే 2018 నుంచి ఇప్పటి వరకు 7 సంవత్సరాల తర్వాత కేసు తుది దశకు వచ్చింది. రేపు తుది తీర్పు వెల్లడి అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా మొత్తం ప్రణయ్ తండ్రి ఎవరైతే ఉన్నారో బాలస్వామి మొదటి నుంచి కూడా న్యాయ పోరాటం చేస్తూ వారికి కఠిన శిక్ష పడాలని కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఉత్కంఠకు రేపు పులి స్టాప్ పడే అవకాశం అయితే కనపడుతుంది. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.